అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి పటేల్ ఇవాళ మునగాని స్టేట్మెంట్ ఇచ్చిండులా. నిజంగా రేవంత్ రెడ్డి సారు నిన్న ఏదో వాయిస్ ఇచ్చిండు. నా సామిరంగా ఎక్కడ చూసినా కానీ ఎవరి సెల్ ఫోన్లలో చూడు గయ్య స్టేటస్లు పెట్టుకుని నేనున్నంతకాలం కేసీఆర్ కుటుంబానికి గద్దె దక్కనియనని చెప్తుండు రేవంత్ రెడ్డి పటేల్. నేనున్నంతకాలం కేసీఆర్ కుటుంబానికి గద్దె దక్కనియను. ఇంకేమేమంటుండే నేనూరి కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం. బీఆర్ఎస్ చరిత్ర ముగిసిన కథే. కేసీఆర్ కేటీఆర్ రావులారా రాసి పెట్టుకోండి. 2029లో 3వ వంతు సీట్లతో మళ్ళీ కాంగ్రెసే గెలుస్తుంది. నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. ఇంకా ఫామ్ హౌస్నే బందీఖానాగా మార్చుకున్న కేసీఆర్ 2 ఏళ్లలో తోలు తీయడం నేర్చుకున్నాడు. అందుకోసమైనా తోలు తీస్తా అంటుండు. తోలు తీసే వ్యాపారం ఏదో పెట్టినట్టుండు. 2 ఏళ్లలో తోలు తీసే పని నేర్చుకుంటూ అందుకోసమనే తోలు తీస్తా అంటుండని చెప్తుండు. మటన్ షాప్ కొట్టు పెట్టిస్తా, ఒకటి మటన్ దుకాణం పెట్టిస్తా, అక్కడ తోలు తీసుకో, నా దగ్గర తీసే అంత దమ్ము ధైర్యం నియగలేదు. అయినా నువ్వు తొండలెక్కున్నావు, నా తోలేం తీస్తామన్న కాడుకు మాట్లాడుతున్నా నిన్న. చెల్లికి జవాబు చెప్పలేని కేటీఆర్ నన్ను సవాల్ చేస్తాడా? కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఓకే, ముఖ్యమంత్రి కాబట్టి ఇక గీ మాత్రం మనకు ఇట్ట పాడవుతుంది. కానీ ఇలా కూడా ఒకటైతే వాస్తవేనా, కేసీఆర్ వచ్చి నేను తోడుకలు తీస్తా, తోలు తీస్తా, ఇది తీస్తా, అది తీస్తా అంటుండు. వచ్చి తీస్తామా ఏమన్నా తప్పు ఇచ్చాడని వద్దన్నాడా? ఆయన రాడు, ఈయన తీయడు. ఈయన కూడా ఇరికి ఆయన రాడు, ఈయన తీయడు అన్న సంగతి. కానీ ఎంతో కొంత అంటారు కదా. ఈ 2 ఏళ్ళలో పామదులో వండుకొని ఏం పని చేసినట్టే తోలు తీసే పని ఏదో నేర్చుకున్నట్టుండు. తోలు తీస్తా అంటుండు. అందుకోసమనే మటన్ షాప్ పెట్టిస్తా, ఆ ఏటలకు గొర్రెలకు బర్రెలకు ఇంకా ఉంటాయి కదా, అవి కోసి ఆడి తోలు తీసుకుంటే తీసుకో, ఒక షాప్ పెట్టిస్తా అని రేవంత్ రెడ్డి సార్ చెప్తుండు. కానీ ఇంతకంటే ముందు ముచ్చట చెప్పిండు చూసిరు కదా. నేనున్నంతకాలం కేసీఆర్ కుటుంబానికి గద్దె దక్కనియను. కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం. బీఆర్ఎస్ చరిత్ర ముగిసిన కథే అన్నాడు కదా. నిజంగా కూడా బీఆర్ఎస్ చరిత్ర ముగిసిన కథే కావాలంటే కాంగ్రెస్ వాళ్ళు చాలా పనులు చేయాలి. ఇంకా వీళ్ళు ఇచ్చిన హామీలని కనీసం 50% అన్న మీరు 100కు 100% అంటే ఇచ్చిన హామీలలో 50% తీరిస్తే నిజంగానే కేసీఆర్ శకం ముగిసినట్టే లెక్క అవుతుంది. జనాలకు ఏం కావాలల్లా? జనాలకు ఏం కావాలి? ప్రభుత్వాల నుంచి పనులు కావాలి. అవినీతి ఉండొద్దు, అక్రమాలు ఉండొద్దు. ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ వాళ్ళ పనులు చేసుకుంటే జనాలు హాయిగా ఉంటే మీరు ఈ 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళ దాకా కూడా ఉండొచ్చు. జనాలకు కావాల్సింది ఏం కావాలి? మంచి కావాలి. మంచి చేసే ఆలోచన మీ పార్టీ దగ్గర ఉంటే బరాబర్గా మిమ్మల్ని నిలబెడతారు. కేసీఆర్ది ఏం అయ్యే జాగిరి కాదు, రేవంత్ రెడ్డి నీ అయ్యే జాగిరి కూడా కాదు. ఎవరు మంచి చేస్తే ఒక గాల దిగి జాగిరి అవుతుంది. గతంలో ఈయననే అన్నాడు, ఏది రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు? వచ్చేసారి మళ్ళీ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. మీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉంటుందంటే ఓకే, కానీ మళ్ళీ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటే మళ్ళీ తప్పులు ఇస్తావు సార్. ఎందుకంటే నీ ఒక్కంది కాదు పార్టీ. ఆల్రెడీ మీ పార్టీలో నీకే గతంలో చాలా రకాలుగా అన్నారు. ఆయన అయ్యా జాగిరా, ఆయనదా, కొడంగల్ వాళ్ళు ముఖ్యమంత్రి ఉండాలంటే కొడంగల్ ఏమన్నా ఈ తెలంగాణ మొత్తం అనుకుంటారా, రేవంత్ రెడ్డి ఒక్కది అనుకుంటారా? మీ పార్టీలో మీరే అన్నారు కదా. ఏమనాలి అంటే గింటే నువ్వేమన్నా అంటే ఇంకా 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు అయినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అంటే ఒప్పుకుంటారు. కానీ మళ్ళీ నేనే ఉంటా, నేనే గెలుస్తా, నేనే ముఖ్యమంత్రి అయితే అంటే మాత్రం ఒప్పుకోరు. ఎందుకంటే ఈసారి ముఖ్యమంత్రిని పెట్టే పాడైపోయిన సీనియర్లు చాలా మంది ముఖమంతా మార్చుకొని ఉంటారు. కానీ ఏదో మీది మాటకు పలానా ఆయనని కక్కి అన్నట్టు వెనకంగా పడి రేవంత్ రెడ్డి అన్న అని తిరుగుతారు. కానీ నువ్వు ఎప్పుడు దిగిపోతావా, నువ్వు దిగిపోతే ఆ కుర్చీ మీద ఎక్కాలని చాలా మంది చాలా రకాలుగా గోతికాడు నక్క లెక్క కాసుకొని ఉన్నారు. ఇక ఏది మనం కేసీఆర్ ముచ్చట చెప్పమంటే ఇక కేసీఆర్ ముచ్చట చెప్తూనే ఉంటాడు. ఆయన మంత్రాల బలం లేకుండా తుప్పిల బలం ఉన్నట్టు బయటికి వెళ్తా, తోలు తీస్తా, తోడుక తీస్తా, తొక్క తీస్తా, ఏ లొటపీసి లేదు, మాసిపత్రులు తీసేయలేదు, సచ్చేయలేదు. ఉత్తదే పక్కపోయి ఇచ్చిండి. ఇవాళ ఈసారి అయినా జనంలోకి వస్తారా? తోలు తీస్తానే ప్రభుత్వాన్ని హెచ్చరించి ఫామ్ హౌస్లో చేరుకున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ అని ఇచ్చిరు, ఆంధ్రజ్యోతి పేపర్లు ఇచ్చిరు. మరి తోలు తీస్తాడు నిజంగానే, మరి వచ్చి జనాలలో ఉండాలి. కానీ మళ్ళీ ఫామ్ హౌస్లో మంది తేడంగా తోలు తీస్తాడు. ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు మేకల తోలు, ఎడ్ల తోలు, బర్రెల తోలు తీస్తుంటే వస్తున్నా మరి గైకి తీయవలసిందే. మరి తోలు తీస్తుండే ఎట్టుండాలిలా? జనాల మధ్యలోకి వచ్చి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి జనాలకు మొత్తం అన్యాయం చేస్తుండు. నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను గతంలో జనాలందరికీ మంచి చేసిన, ఈయన కూడా మంచి చేయాలి, మంచి చేస్తలేడు అని జనాలకు ఏమైనా మంచి చెడ ఉండి చెప్తే నిజంగానే జనాలు నమ్మి రేవంత్ రెడ్డి తోలు తీసి నీ చేతిలో పెడతారు. కానీ నువ్వేమో పాపందులో వండుకొని కడుకోసారి వస్తున్నాయంటే బతకరు, లేస్తున్నాయంటే బతకరు. నువ్వు వచ్చేయలేదు, సచ్చేయలేదు, లేచేయలేదు, పీకేయలేదు, ఏది అయ్యేది లేదు. ఎంతసేపటికి వస్తున్నా మరి రాబోడన్నా పట్టి ఆపిండా నిన్ను? నీకేమైనా కంచాటం వేసిరా? ఏమైనా తాళాలు వేసిరా? బయటికి వెళ్ళాలా సార్? బయటికి వెళ్ళి నిజంగానే జనాలకు వచ్చి ఏమైనా చెప్తే నిజంగానే నమ్ముతారు. కానీ నువ్వు పామదులో పడుకొని వస్తా అంటే అది కలవడం ముచ్చట. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఈ అహంకారానికి పోయి చివరికి వస్తారు, ఏమవుతారో నాకు తెలియదు. కానీ
నేను ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబానికి గద్దె దక్కనివ్వను. జనాలు తలుసుకుంటే నీకైనా ఆయనకైనా ఎవరికైనా గదే గతి పడుతుంది. జనాలకు మంచి చేస్తే ఎవరికైనా బ్రహ్మరథం పడుతుందుకు ఏక నెంబర్ ముందుగా ఉంటారు. ఓకే ప్రజలు ఉంటాం మరి.